హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. సో అందమైన చర్మము కలిగి నిగనిగలాడేటువంటి చర్మం కావాలని ఎవరికి ఉండదు చెప్పండి. యంగ్స్టర్స్ దగ్గర నుంచి ముసలైన వరకు ప్రతి ఒక్కరికి కూడా అదే ఆశ ఉంటుంది. అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మన చర్మం అనేది రంగు మారుతూ వస్తుంది, కొంచెం డీలా పడుతున్నట్టు ఉంటుంది. సో కొంచెం ఆ బ్రైట్నెస్ కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో ఈ యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ రకంగా మనం క్యూర్ చేసుకోవచ్చు, సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ తెలియజేసేందుకే నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్కి. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు. హలో సార్. హలో సార్. సినిమా వాళ్ళని చూసేటప్పుడు ఏంటి వీళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకా ఇంత చిన్నగా అయిపోతున్నారు, వీళ్ళ ఏజ్ తగ్గిపోతుంది ఏంటి వీళ్ళు ఇంత ఫేర్గా తయారవుతున్నారు, వీళ్ళ స్కిన్ ఎందుకు ఇంత నిగనిగలాడిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. ఏముంటుంది సార్ అసలు సీక్రెట్? సాధారణంగా అయితే నార్మల్ పర్సన్స్కి అయితే ఏజ్ అవుతున్న కొద్ది చర్మం అనేది కొంచెం తగ్గుతుంది, ఆ బ్రైట్నెస్ అనేది తగ్గిపోతూ వస్తుంది కదా. సో దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటారు? స్కిన్లో కొలాజిన్, ఎలాస్టిన్, అలా హైలోనిక్ యాసిడ్, అలా రకరకాల కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా నిండుగా పుష్కలంగా ఉన్న వాళ్ళ స్కిన్స్ చక్కగా మెరుస్తూ స్మూత్గా, చాలా బ్లషీగా, చాలా యంగ్గా, చూడముచ్చటగా, చిన్నపిల్లల స్కిన్ అయితే ముట్టుకోవాలనిపిస్తుంటుంది. అలాగా సాఫ్ట్ స్కిన్ కావాలి అంటే కొలాజిన్ అనేది బాగుండాలి, హైలోనిక్ యాసిడ్ అనేది బాగుండాలి. అలాగే సో అందులో సాధారణంగా మీరు అన్నట్టు దాంట్లో రహస్యం ఏం లేదు, ఫ్యాక్టే. మెయిన్ థింగ్ ఏంటంటే డైట్లో రెగ్యులర్గా తీసుకోవడము, జెనెటికల్గా వాళ్ళకి పెద్దవాళ్ళ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిన స్కిన్స్ వలన కూడా అంత హెల్దీ స్కిన్స్ ఉండడం ఒకటైతే, ఇప్పుడు డల్ అయిపోయింది స్కిన్, అక్కడక్కడ బాగా డ్రైగా ఏజింగ్గా కనపడుతుంది, బ్రైట్గా షైనింగ్గా యంగర్గా కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. సో దానికి ఏంటి సొల్యూషన్ అంటే స్కిన్ బూస్టర్స్ ఆర్ హయాల్ థెరపీ. సో ఇదేంటంటే 2013 నుంచి మనం ఆల్మోస్ట్ శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో చేస్తూ ఉంటే ఇప్పుడు చాలామంది స్కిన్ బూస్టర్స్ అని మాట్లాడుతున్నారు. ఇది ఏంటంటే మనం అంటే రెస్ట్లైన్ అని, జూయిడమ్ అని, వరల్డ్ రెనౌండ్ కంపెనీస్ ఉన్నాయి, కొరియన్, జెకోస్లోవేకియా, రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయి. మనం ఏంటంటే స్కిన్కి కొంచెం అనస్థీషియా క్రీమ్ రాసి నమ్మింగ్ క్రీమ్ లాగా పెట్టి కొంచెంసేపు అయిన తర్వాత నమ్మైన తర్వాత అప్పుడు మనం వాడుతున్నటువంటి స్కిన్ బూస్టర్స్ ఏంటి అనేది, అది ఏం వాడుతున్నాం పేషెంట్ ముందు ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ సిరంజ్ బ్రేక్ చేసి ఫైన్ నీడిల్స్ ఉంటాయి, దాంతో నొప్పి అనేది పెద్దగా తెలియకుండా అక్కడక్కడ చుముక్కుమన్నట్టు అనిపించేలాగా ఎక్కడ బాగా బూస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడ రింకిల్స్ లేకపోతే అక్కడ షైన్ లేదు, లైఫ్ లేదు అన్నట్టుందో అలాగా ఫేస్ అంతటా కావాలా, లేకపోతే ఓన్లీ ఫోర్ హెడ్, చీక్స్, చిన్న ఏరియానా, అండర్ ఐలో ఫైన్ లైన్స్లా కనపడుతున్నాయా, అలాగే ఓపెన్ పోర్స్ కనపడుతున్నాయా, అక్కడ లైఫ్లెస్గా ఉందని చేసిన తర్వాత అది సంవత్సరానికి ఒక్కసారి చేసే చిన్న పెట్టుబడి. అది చేసిన వారం రోజుల తర్వాత నుంచి ఎవరైనా నోటీస్ చేసి ఏం చేస్తాం, స్కిన్ భలే చాలా చేంజ్ వచ్చింది, భలే బ్రైట్నెస్ వచ్చింది. సరే, ఇప్పుడు కొరియన్ సినిమాలు చూసేటప్పుడు వాళ్ళ స్కిన్ చూస్తే అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా సరే కూడా అలానే ఉంటుంది, చాలా స్మూత్గా, అంత ఐ మీన్ స్కిన్ టెక్స్చర్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని క్రీమ్స్ కూడా ఇప్పుడు అంటే కొరియన్కి సంబంధించిన అలాంటి స్కిన్ టోన్ వస్తుంది అని చెప్పి క్రీమ్స్ కూడా ఇస్తూ ఉంటున్నారు. నిజంగా క్రీమ్స్తో వస్తుందా, లేకపోతే ఇలాంటివి క్రీమ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి, క్రీమ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అలా కొలాజిన్ ట్యాబ్లెట్స్ అని, ఇప్పుడు ప్రిజ్మాస్ కొలాజిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్. సో మనం ఇలాంటివి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సోప్స్ గ్లూటథైన్తో పాటు గ్లూటరోజా సోప్ అని వచ్చింది మార్కెట్లో అన్ని చోట్ల పెట్టినాం. అదేంటంటే దాంట్లో కొలాజిన్ బూస్టింగ్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. అలాగా సో అటువంటివి మనం ఎంత స్కిన్ బూస్టర్ చేసినా కూడా ఇంటర్నల్గా కూడా మన కొలాజిన్ ఎక్కువగా ఉన్నాయి ఫుడ్స్ అని, కొలాజిన్ కంపోజిషన్ అటువంటివి తీసుకోవడం అని, ఇలాంటివి చేయడం కూడా అవసరం. దాంతోపాటు మీరు అడిగారు ఇంకా చాలామంది రంగులు మారిపోతున్నారు ఏంటి, చాలా ఫేర్ అయిపోతున్నారు, ఇదివరకు ఇప్పటికి ఇంత చేంజ్ వచ్చింది ఏంటనడానికి పెద్ద రహస్యం లేదు, ఒకటే సమాధానం, గ్లూటాథయోన్. అంటే బాడీలో మెలనిన్ పిగ్మెంట్ తక్కువ ఉన్నవాళ్ళు ఫేర్గా ఉంటారు, మెలనిన్ ఎక్కువ ఉన్నవాళ్ళు నల్లగా ఉంటారు. సో దీంట్లో ఏంటంటే బాడీలోకి యాంటీ ఆక్సిడెంట్గా వెళ్ళి బాడీలో టాక్సిన్స్ని తీసేస్తూ, యాంటీ ఏజింగ్గా పనిచేస్తూ, ఇమ్యూనిటీని పెంచుతూ, రక్తశుద్ధి చేసి, లివర్ని క్లీన్ చేసి, హార్ట్కి మంచి చేస్తూ, యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తూ, కొలాజిన్ బూస్ట్ చేస్తూ అన్ని మంచి పనులు చేసే దాని నుంచి ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మెలనిన్ లైట్ అనవడం, దానివల్ల స్కిన్లో ఫేర్నెస్ పెరగడం.
ఓకే. అంటే ఇంత సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మేలు చేస్తూనే ప్రెగ్నెన్సీ టైంలో కానీ పిల్లలు పుట్టినప్పుడు కానీ ఓల్డ్ ఏజ్ అప్పుడు కానీ ఎప్పుడైనా మేలు చేసేటువంటి ఒక అమృతం లాంటిది గ్లూటథయోన్. ఓకే. అది చాలా చోట్ల గ్లూటథయోన్ చేసేస్తున్నారు. కాకపోతే అయితే ప్యూరెస్ట్ అయితే కొన్ని క్లినిక్స్ ఏం చెప్తున్నాయంటే లైక్ ఈ గ్లూటథైన్ ఇస్తాము, బట్ మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, జస్ట్ బ్రైట్‌గా కనిపిస్తారు అంతే కొంచెం. నో దట్ లైక్ ఈస్ నాట్ ద అంటే ఫ్యాక్ట్. ఇంప్రూవ్ అవ్వదు అని చెప్పి చెప్తూ వస్తున్నారు. అలా అంటే కాదు. ఇప్పుడు విజిబుల్‌గా మనం చూసే చేంజెస్ ఏంటంటే ఒక నల్ల అమెరికన్‌ని వైట్ అమెరికన్‌గా చేయలేం. హ్మ్. ఒక నల్లగా ఉన్న అమ్మాయిని తమన్నా అంత తెల్లగా చేసేయలేం. కానీ డెఫినెట్‌లీ 1-2 షేడ్స్ చేంజ్ కనపడతది. ఓకే. నల్లగా ఉన్నవాళ్ళు చామంచాయలా మారొచ్చు. చామంచాయగా ఉన్నవాళ్ళు మెరుగైన చామంచాయలా మారొచ్చు. ఓకే. బంగారపు ఛాయలా మారొచ్చు. హ్మ్. సో డిపెండ్స్ ఆన్ దట్ గ్లూటథయోన్ మనం ఇచ్చే జపనీస్ గ్లూటథయోన్ ఏ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, దాంట్లో ఏమి యాంటీ ఆక్సిడెంట్స్ కలపాలి, ఇంకా ఎటువంటి వైటమిన్స్. ఇప్పుడు సెలైన్ ఇస్తే మనకు హాని చేయదు, వైటమిన్స్ తీసుకుంటే హాని చేయదు, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే బాడీలో చెడంతా పోతుంది. ఇవన్నీ కలిసి ఉన్నాయే ఈ కాక్టైల్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్తే బాడీ డిటాక్సిఫై అయిపోతూ బాడీలో టాక్సిన్స్ వెళ్తే ఏముంటుంది, బ్రైటర్, స్మూదర్ అండ్ బ్రైట్ స్కిన్ వస్తుంది. హ్మ్. దాంతోపాటు గ్లూటథయోన్ ఉండే సైడ్ ఎఫెక్ట్ వల్ల మెలనిన్ తగ్గడం జరుగుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, అసలు మీ ఏజ్ ఏంటో నాకు తెలియదు కానీ మీ స్కిన్ కూడా ఆ మాదిరిగానే కనిపిస్తుంది. నేను ఓన్లీ You know? కొలాజిన్ రిచ్ డైట్, మంచి డైట్ తీసుకుంటాను. అంతేనా? సిట్రస్ సో కొరియన్ స్కిన్ మాదిరిగానే చాలా బ్రైట్ గా నిగనిగలాడుతూ కనిపిస్తా ఉంది మీ మీ స్కిన్ కూడా. స్కిన్ కూడా అలాగే ఉంది. మేమంటే మేకప్ వేసుకుని వచ్చేది. Okay. మీది న్యాచురల్ గా ఉంది కాబట్టి అవును, చెప్తున్నాను. నాకు మేకప్ అనేది తెలీదు. అదే. సో సో ఇప్పుడు natural ఏజ్ diet అవుతున్న కొలది కొంచెం స్కిన్ కూడా సాగీగా అవుతూ ఉంటుంది కదా సార్, అవును. మరి దాన్ని ఆ టైట్నింగ్ కోసం ఏం చేయొచ్చు అంటారు? యా, దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఎలా అయితే స్కిన్ బూస్టర్స్ కొలాజిన్ ప్రొడక్షన్ చేస్తాయో అలాగా కొంతమందికి ఏంటంటే థ్రెడ్ లిఫ్ట్ అంటే ఎక్కడిని రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు సీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో ఫేస్కి ఇక్కడ లిఫ్ట్ చేయాలనుకోండి, ఒక పాయింట్ నుంచి వచ్చి ఒక డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ జారింది అనుకుంటే ఇలా వచ్చి దీన్ని టైట్గా హెవీ థ్రెడ్స్ ఉంటాయి. ఓకే. ఆ థ్రెడ్స్కి షార్ప్ సర్ఫేసెస్ ఉంటాయి. నొప్పి అనేది తెలియకుండానే ఇక్కడ చర్మం కింద చాప కింద నీరులాగా చర్మం కింద నుంచి అలా పాస్ అయ్యి ఆ థ్రెడ్స్ బయటికి లాగుతుంటే థ్రెడ్స్ కింద ఉన్న షార్ప్ సర్ఫేస్ కింద యాంకర్ అవడం వలన ఆ థ్రెడ్ పుల్ చేస్తుంది పైకి. ఆ పైకి ఎంత వస్తుందో అంత పుల్ చేసి థ్రెడ్ లిఫ్ట్ చేయడం అనేది టెక్నిక్. ఓకే. సో దానికి కాంబినేషన్గా కొంతమంది ఏం చేస్తుంటారంటే హైఫో అనేది కాంబైన్ చేస్తుంటారు. అలా హైఫో అంటే హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. సో హైఫూ చేయడం కూడా కొంతమంది చేస్తారు, కొంతమంది ఓన్లీ హైఫూ చేస్తారు, కొంతమంది థ్రెడ్ లిఫ్ట్ చేస్తారు. అలా రకరకాల టెక్నిక్స్ని కాంబినేషన్ చేయడం అనేది శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్స్లో ప్రత్యేకత. ఓకే. దానికి సైడ్ ఎఫెక్ట్ ఏముండదు, ఆ థ్రెడ్ కూడా 6 నెలల్లో కరిగిపోద్ది. ఈ లోపల అక్కడ కొలాజిన్ అనేది ఫామ్ అవడం వలన కొలాజిన్ స్ట్రాండ్స్ థ్రెడ్స్ ఫామ్ అవడం వలన ఈ లిఫ్ట్ అనేది ఎక్కువ కాలం ఉండిపోద్ది. ఓకే. సో ఏజింగ్గా ఇక్కడ ఫోల్డ్స్ వచ్చినాయి, లేదా ఇక్కడ బాగా లూజ్ స్కిన్ వచ్చింది, లేదా ఫేస్లో లూజ్ స్కిన్ వచ్చింది, దాన్ని టైట్ చేయాలనుకుంటే థ్రెడ్ లిఫ్ట్ ఈజ్ వన్ గుడ్ చాయిస్. ఓకే. సో హీరోయిన్స్ ఎందుకు అంత స్మార్ట్ గా కనిపిస్తున్నారు అంత ఏజ్ లో అనేది కూడా Exactly. మీరు అది చెప్పేశారు. వాళ్ళ సీక్రెట్ కూడా మనకి తెలిసిపోయింది అనమాట. చాలా మందికి ఏజ్తో చీక్స్ కిందకు వచ్చేస్తాయి. సో మన హీరోస్ చాలా పెద్ద పెద్ద హీరోస్ ఇతోరికి ఇప్పటికి చీక్స్ ఇవన్నీ చాలా కనపడుతుంటాయి మనకి. వాళ్ళు మన క్లయింట్స్ చాలా మంది ఉంటారు అనుకోండి, వాళ్ళ పేర్లు మనం చెప్పలేం. సో మెయిన్గా ఏంటంటే ఫిల్లర్స్. ఎక్కడైనా మనకి లిప్ ఫిల్లర్ అని ఉంటుంది, చిన్ ఫిల్లర్ అని ఉంటుంది, చీక్ ఫిల్లర్ అని ఉంటుంది. అక్కడ వాల్యూమ్ పెంచితే ఇంకా యంగ్ చీక్ ఎప్పుడు పైకి ఉంటుంది, ఓల్డ్ అయ్యి కొద్ది చీక్ కిందకి డౌన్ అవుతుంటుంది. సో దాన్ని కరెక్ట్ చేస్తూ ఫిల్లర్ జస్ట్ 5-10 minutes, 15 minutesలో అయిపోద్ది, అలా వెళ్ళిపోతారు. ముక్కు ఇలా లొట్ట ముక్కు ఉంది, అక్కడ సింపుల్ ఫిల్లర్ చక్కగా షార్ప్నెస్ చేయొచ్చు. ఇక్కడ కరెక్ట్గా చేయడం స్కిల్ తెలియాలి, ఎక్స్పర్టీస్ ఉండాలి. వేసుకుంటూ ఉండాలి అట్లా. ఫిల్లర్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ ద ఫిల్లర్ని బట్టి బెస్ట్ ఫిల్లర్స్ అనేవి 2-3 ఏళ్ళు. కొంతమంది అయితే నాకు అపోలో నుంచి ఒక చాలా పెద్ద డాక్టర్, ఆవిడకి లిప్ ఫిల్లర్ ఇచ్చాం. లిప్ ఫిల్లర్ ఇచ్చాక ఏంటి రాజశేఖర్ ఇప్పుడు 4 ఏళ్ళు అయింది ఇంకా కరగట్లేదు అంటారు. మీ అదృష్టం మా అదృష్టం అంటారు. అలాగా ఇట్ డిపెండ్స్. కొంతమంది ఫాస్ట్ మెటబలైజర్స్ ఉంటారు, కొంత స్లో మెటబలైజర్స్ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చిన ఫిల్లర్ అనేది ఎక్కువ కాలం ఉండిపోవడం జరుగుద్ది. ఎట్ ఎనీ కాస్ట్ మంచి ఫిల్లర్ ఇస్తే కనుక 2 to 3 years అయితే ఉండడం ఖాయం. ఓకే. సో ఎక్కడ ఎలా అంటే లిప్ షేప్ చేంజ్ చేసుకోవాలన్నా
ఎగ్జాక్ట్లీ సో లిప్ లైనింగ్ చేయాలన్నా, చేంజ్ నోస్ చేసుకోవాలి. షేప్ చేంజ్ చేయాలన్నా, ఫేస్లో ఎక్కడైనా కొంచెం వాల్యూమైజింగ్ కావాలన్నా, చిన్లో Fillers వాల్యూమైజింగ్ ఇవ్వాలి. కావాలన్నా, మంచి జాలైన్ కావాలన్నా, బ్రహ్మాండంగా బోల్డన్ని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఫిల్లర్స్ చేయొచ్చు, హైఫూ చేయొచ్చు, అలా రకరకాలు ఉంటాయి. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి వాళ్ళ చాలా చాలా మంచి మంచి విషయాలన్నీ తెలుసుకున్నాను. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ శ్రీరూప్లోని ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, సో ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది మనకి అనేది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఎవరైనా చేయించుకోవాలంటే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మనకి శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్. సో మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.